నమస్తే వీధుని స్వాగతం. ఎలక్షన్ సమాచారం. తెలంగాణలో ఎలక్షన్ వేడి మొదలైంది. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ దాదాపు 4 సీట్లు తప్పించి అన్ని సీట్లు 4 సీట్లలో కూడా గుస్సా స్టార్ట్ అయింది. వాళ్ళకి ఇస్తారని టికెట్ 2 సీట్లు కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇంకా 2 సస్పెన్షన్లో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. 2 చోట్ల కేసీఆర్ పోటీ చేశారు. మిగతాగా దాదాపు కూడా అందరికీ సిట్టింగ్లకే ఇచ్చాడు. కొన్ని చోట్ల జడ్పీ చైర్మన్ ఉన్న వాళ్ళకు మూలుగు కావచ్చు, మదిర లాంటి ప్రాంతంలో జడ్పీ చైర్మన్ ఉన్న వాళ్ళకు టికెట్ కూడా ఇచ్చారు. కొన్ని చోట్ల కేటీఆర్ అనుచరులైన వాళ్ళకి కూడా టికెట్ ఇవ్వడం కూడా జరిగింది. ఒక చోట మరి కొడుకుకు ఇచ్చారు. సో ఇవన్నీ చూసుకుంటే టీఆర్ఎస్ క్లియర్ కట్ తోటే ముందుకెళ్తుంది. అయినా కూడా అక్కడక్కడ అసంతృప్త జ్వాలలు వినబడుతూనే ఉన్నాయి. అసంతృప్త జ్వాలలు అంటే మొదటి నుండి పార్టీని నమ్ముకున్నాను, ఉద్యమకారుణ్ణి, నాకు 2014 టికెట్ ఇచ్చారు, కానీ 2018 అలాగే చూసుకున్నట్టయితే 2023లో నాకు ఎందుకు అన్యాయం చేశారు, నేను పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఇదే కోవకు చెందినటువంటి వ్యక్తి ఉమ్మడి ఖమ్మం జిల్లా 10 సీట్లలో మధిర అనేది గత కొంతకాలం నుంచి కూడా కాంగ్రెస్ ప్రాతిపద్యం ఉన్నటువంటి నియోజకవర్గం. అలాగే ఒకసారి మరి తెలుగుదేశం మిగతా చోట్ల సిపిఎం గెలిచినటువంటిది. సో ఈ యొక్క నియోజకవర్గంలో నాకెందుకు గుర్తించారు, నన్ను ఎందుకు పార్టీ తీసుకోదు అని రెబల్గా నేను నిలబడతాను, ఇప్పటికైనా నాకు బీఫామ్ ఇస్తే ఖచ్చితంగా గెలిచి చూపెడతానని ముందుకెళ్తున్నటువంటి ఉద్యమకారుడు. 2001 నుంచి కేసీఆర్ అనుగుజాడలో ఉంటూ ఒక్కొక్క పదవి చేసుకుంటూ పార్టీని ప్రభావితం చేసినటువంటి వ్యక్తి, పార్టీని బలోపేతం చేసినటువంటి వ్యక్తి మరి బెమ్మెర రామమూర్తి గారు ప్రస్తుతం మాట్లాడుతున్నారు. వారి యొక్క అంతరంగాన్ని, వారి యొక్క ఎలక్షన్ ముచ్చట్లు వారితోటి ముచ్చటిద్దాం. నమస్తే అండి. ఉద్యమ స్పిరిట్ లేదని కేసీఆర్ అంటుండు. ఉద్యమం వచ్చింది, తెలంగాణ వచ్చిన తర్వాత పాత వాళ్ళు కొత్త వాళ్ళు కలిసిపోవాలి, ఉద్యమం కారులు అని మాత్రం చెప్పుకోవాలన్నట్టు కూడా అన్నారు. మరి మీరే ఇంకా ఉద్యమమే అని పట్టుకొని కూర్చుంటే ఫ్లాగ్ కార్డ్ ఎట్లా? అంటే ఉద్యమము అనేది లేకుంటే టీఆర్ఎస్ పార్టీ లేదు, బీఆర్ఎస్ పార్టీ లేదు. తెలంగాణ అనే ఆ డిఎన్ఏలోనే తెలంగాణ రాష్ట్ర సమితి ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. కాబట్టి మేము అక్కడి నుండి వచ్చినాము కాబట్టి మేము ఉద్యమకారులుగానే ఉంటాం. ఎందుకంటే ఆ డిఎన్ఏ తోటి పెరిగాము కాబట్టి, ఆ భావజాలంతో పెరిగాము కాబట్టి ఖచ్చితంగా మేము ఉద్యమకారులమే అంటాం. మాకు ఉద్యమం ఆ పేరుతోటే మేము ఈ సమాజంలో వెలుగొందిన వాళ్ళం, ఆ పేరుతోటి జైళ్ళలోకి పోయిన వాళ్ళం, ఆ పేరుతోటి ఎన్నో లాఠీ దెబ్బలు తిన్న వాళ్ళం. కాబట్టి ఖచ్చితంగా ఉద్యమకారుడిగా బాజాబ్తో చెప్తాం, బేజాబ్తో చెప్పాల్సిన అవసరం లేదు. ఉద్యమకారునే. అసెంబ్లీలోనే కేసీఆర్ చాలాసార్లు చెప్పారు, దళితుని సీఎం చేస్తా అన్న మాట నిజమే, కానీ ఆ మాట అయిపోయింది. దళితులకు 3 ఎకరాలు ఇస్తామని చెప్పాము, ఆ మాట అయిపోయింది. అలాగే చూస్తే ఉద్యమకారులు అనేటటువంటి మాట ఏదైతే ఉందో, తెలంగాణ వచ్చింది, ఏర్పడ్డది, ఆ పందాతోనే వెళ్తున్నాం ఆయనే చెప్పినా కూడా మీరే ఆ తోక పట్టుకొని కూర్చుంటే ఎట్లా? అంటే ఉద్యమం వాస్తవానికి కేసీఆర్ గారు కూడా ఏమన్నాడు, ఉద్యమకారులకు అందరికీ ఇవ్వమని నేనేం అంటలేదు. ఎవరికైతే అర్హత ఉందో, ఎవరైతే ఆ నియోజకవర్గాన్ని పట్టుకొని ఉన్నారో, ఎవరైతే ఆ ప్రజల కోసం పనిచేస్తున్నారో, ఎవరైతే నిజాయితీగా ఉన్నారో అక్కడ ఎంక్వైరీ చేసి ఆ సామాజిక వర్గాన్ని బట్టి ఏమంటున్నాం, గెలిచే అవకాశం ఉన్న వాళ్ళకి ఏమంటున్నాం, 3 సార్లు ఓడిపోయిన వాళ్ళకు మళ్ళీ 4వ టికెట్ ఎట్లు ఇస్తారు, ఏం చూసిస్తున్నారు, ఏం ఆశించిస్తున్నారు? అడగాల్సిన బాధ్యత, చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకున్నది, అడగాల్సిన హక్కు నాకున్నది. నేను ఉద్యమకారుని. ఖమ్మం జిల్లాలో లాబింగ్ రాజకీయాలు ఎక్కువ ఉంటాయని చెప్పారు. ఎస్, అది చేయలేకపోవడం వల్ల నాకు లాబింగ్ తెలియదు. నాకు రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఇట్లా వినోద్ గారు, కవితక్క గారు, గీళ్ళు తప్ప నాకు ఇంకెవరు తెలియదు. వాళ్ళ దగ్గరకు పోయే పరిస్థితి ఉండదు. పోయినా అన్ని విషయాలు మాట్లాడరు. ఏదో పైన బాగున్నావా గింతే. ఈ 10 సంవత్సరాలు బాగున్నావా అన్నారు, కానీ నువ్వు తిన్నావా, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, నీ పరిస్థితి ఏంది, ఉద్యమంలో నువ్వు అంత కష్టపడ్డావు, గొంతుల నుంచి రక్తం పడుతుంటే కూడా నువ్వు పాటలు పాడి పాదయాత్రలు నడిపించినావు, మరి నువ్వు ఎట్లా ఉన్నావు, నీకు ఏమైనా పోస్ట్ వచ్చిందని అడిగే పరిస్థితి లేదు. అడుగుదామని పోతే మనకు ఇష్టమేమి. సో ఉద్యమంలోకి వెళ్దాం, ఎలక్షన్ వదిలిపెట్టి. రామమూర్తికి ఎందుకు ఉద్యమం వైపు రావాల్సినటువంటి ఆలోచన ఏర్పడింది? నీకేం తెలంగాణలో నీకేం అన్యాయం జరిగింది? అంటే నేను ఇప్పటికి కూడా బస్సు సౌకర్యం సరిగ్గా లేని ఒక సుదూర ఏజెన్సీ ప్రాంతమైన, అప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అప్పుడు గుండాల మండలం, ఇప్పుడు ఆళ్లపల్లి మండలం, మరుకోడు అనే ఒక కురు గ్రామంలో జన్మించిన వాడిని. అప్పుడే దాదాపు చిన్నప్పటి నుండే బాధలు, కష్టాలు, పాలేరుగా కూడా పనిచేసిన వాడిని. తర్వాత మంగపేట, ఏటున్నారం అడవులలో చదువుకున్నాను కాబట్టి ఆ ప్రాంతం నుండి మొట్టమొదటి డిగ్రీ చదివిన వ్యక్తిని, మొట్టమొదటి లా చదివిన వ్యక్తిని, మొట్టమొదటి పీజీ చదివిన వ్యక్తిగా నేను అక్కడ లిఖించబడ్డది. ఆ నుండి ఏవైతే హైదరాబాదుకు 1994-95లో మనం చేరుకున్నాం, అప్పటి నుండి తెలంగాణ ఇక్కడ జరుగుతున్న పోరాటాలు, ఇక్కడ జరుగుతున్న నిజమే నీళ్లు లేవు,
నిజమే మన నిధులు మనకు రావడం లేదు, నిజమే మన ఉద్యోగాలు మనకు రావడం లేదు, అంతా చదువుకొని అన్ని రకాలుగా బాగుపడ్డ ఆంధ్రాకు పోతున్నాయనే ఆ భావజాల వ్యాప్తి నన్ను ఆకర్షింపజేసి తద్వారా నేను 1998లోనే తెలంగాణ జనసభ వాళ్ళు ఆ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర పెట్టినప్పుడు ఆ ప్రోగ్రాంలో పాల్గొన్నవాడిని. అప్పుడప్పుడు ధర్నాలలో పాల్గొంటూనే ఉన్నాను. దాని తర్వాత ఇక తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు స్వయంగా కబురు పంపి సుదర్శన్ రావు గారి ద్వారా నేను ఇక్కడ కాచిగూడ నింబోలియాడ్ హాస్టల్లో ఉండేవాడిని. అప్పుడే నేను స్టూడెంట్స్ వింగ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ స్టూడెంట్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్న టైంలో అప్పుడే నన్ను పిలిచి తెలంగాణ ఉద్యమానికి రావాలన్నప్పుడు ఆ రోజు నుండి నేను కలిసింది జనవరిలో, కేసీఆర్ గారు పార్టీ పెట్టింది ఏప్రిల్ 27, అంటే 4 నెలలకు ముందే నేను కేసీఆర్ గారితో ఈ పార్టీని స్థాపించడం కోసం, అందుకనే నేను ఆ పార్టీ పుట్టుకలో భాగస్తున్నా అంటున్నా. నేను ఆ పార్టీ పుట్టుకలలో భాగం. దీనికి కలర్ వేయించిన వాడిని, ఆఫీసుకు కలర్ వేయించిన వాడిని, అక్కడ గడ్డి బీకిచ్చిన వాడిని, అక్కడ పనులు చేసిన వాడిని, ఆఫీసు ఏర్పాటు చేయించిన వాడిని, కాబట్టి ఈ పనులు చూసుకున్న వాడిని. కాబట్టి జనాలను తీసుకురావడం, జనాలు వచ్చిన వాళ్ళకు మాటలు చెప్పడం, ఈ యొక్క భావవ్యాప్తిని చేయడం. అప్పటి నుండి ఒక చిన్న కంజర పట్టుకొని ఆఫీసులో ఒక్కరిని కూర్చొని అంటే ఆ యొక్క భావజాల వ్యాప్తిని చేయడంలో నా వంతు పాత్ర కూడా ఉన్నది. ఇది కాదంటే ఎట్లా, ఇది దాచుకుంటే దాగేది కాదు కదా, అందరికి తెలుసు అప్పుడు ఉన్న వాళ్ళు. రైలు రోకోలు అది అది ఎప్పుడైతే నేను 2009 వరకు కేసీఆర్ గారితో అక్కడే ఉన్నాను. ఎప్పుడైతే 2010లో నేను ఖమ్మం జిల్లా మధుర ఇన్ఛార్జిగా పోయినో అప్పటి నుండి ఖమ్మం జిల్లాలో చాలా ఉధృతమైన పోరాటాలు చేసినాం. ఆ ప్రాంతంలో రైలును తగలబెట్టి చెంచలగూడ జైలుకు వచ్చిన వ్యక్తిని నేను ఎట్లా మర్చిపోతారు? సమైక్య ఆంధ్రప్రదేశ్ అవతరణ దినం, తెలంగాణ విద్రోహ దినం, మీరు నల్ల జెండాలు ఎత్తండి ప్రభుత్వ ఆఫీసులు అంటే ఒక రోజు ముందే కలెక్టర్ ఆఫీసులో పడుకొని నల్ల జెండా వ్యక్తిని వాడిని దేశద్రోహం కేసు అయింది. ఇది చరిత్ర రాసి పెట్టి ఉన్నది, కేసులు బుక్ అయి ఉన్నాయి. ఇప్పటికున్నాయా? మొత్తం తెలంగాణ రాష్ట్రం వచ్చినట్టు కేసీఆర్ గారు మొట్టమొదటి పని ఏం చేసింటే ఉద్యమకారుల మీద ఉన్న అన్ని కేసులు కొట్టుడు పోయినాయి. రైల్వే కేసు ఏదో అవి 2011 తర్వాత అయిన కేసులు 16 వరకు జరిగినాయి. అవి కొద్దిగా సెంట్రల్ గవర్నమెంట్ ప్రోత్సాహం చేయడం వల్ల మళ్ళీ అవి కూడా కొట్టుకుపోయినాయి. ఇప్పుడు ఏ కేసులు లేవు నా మీద. ఇప్పుడున్న నాయకులతో మీకు గొడవలు జరిగినాయి ఎప్పుడన్నా? అంటే ఎవరైతే నేను 2014లో టీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసినప్పుడు అప్పుడు నా సామాజిక వర్గమైన పెద్ద నాయకుడు మోత్కుపల్లి నరసింహులు రావడం, ఆయన ఇక్కడ ఉన్న వాళ్ళ ఓట్లు మొత్తం ఆయనకు వేయడం, నాకు ఓట్లు తక్కువ రావడం, అట్లనే ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఆ రోజు ఈ పార్టీలో లేరు. అప్పుడు చాలా చిన్నగా ఉండేది, చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళతోటే నేను పోరాడినాం. వాళ్ళని ఎక్కడ కూడా ఆత్మగౌరవాన్ని కానీ పార్టీ నాయకత్వాన్ని కానీ పార్టీని కానీ ఎక్కడ ఎవరికి అమ్ముడు పోయిన చరిత్ర కానీ లేదా తాకట్టు పెట్టిన చరిత్ర కానీ ఎవరికి దాసమైన చరిత్ర కానీ నా జన్మలో లేదు, రాదు కూడా. కమ్యూనిజం భావజాలం ఎక్కువ ఉన్న ప్లేస్ కదా అది. సో మరి ఇమిడియా మీకు అప్పుడు? ఎస్, ఎందుకంటే అది కమ్యూనిస్టు. నేను కూడా ఇక్కడ ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ వింగ్లో సెంట్రల్ జోన్ సెక్రటరీగా చేశాను కాబట్టి నాకు వాళ్ళంతా కూడా ఆత్మీయులు. ఇప్పుడు కూడా నాకు అందరూ బాగానే ఉంటారు. వాళ్ళు కూడా బాధపడుతున్నారు. అన్ని పార్టీలలో ఉన్న వాళ్ళు బొమ్మెర రామ్మూర్తికి ఈ ప్రాంతంలో తెలంగాణ పోరాటం చేసి జైలుకు పోయి లాఠీ దెబ్బలు తిని సమైక్య ఆందోళనని అడ్డుకున్న వ్యక్తి ఏ పదవి రాకుండా అవుతుంది. ఎందుకు కారణం అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు నా గురించి చెప్పరు. వాళ్ళు తీసుకొచ్చుకున్న వాళ్ళ గురించి చెప్పుకొని వాళ్ళకు పోస్టులు ఇప్పిస్తుంటారు తప్ప ఏమనంటే మీకు కేసీఆర్ తెలుసు కదా మాకంటే ముందే, మీకు కేటీఆర్ తెలుసు కదా మాకంటే ముందే, మీరు హరీష్ రావు గారే అసలైన శిష్యులు కదా అని ఈ మాటలు చెప్పి నన్ను సర్వనాశనం చేశారు. దానికి కారణం ఆ జిల్లా నాయకులు. అందుకనే ఆ జిల్లా నాయకుల వాళ్ళతోటే నా పోరాటం ఎప్పటికీ కొనసాగుతుంది. సో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు లేదా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు మినిస్టర్ కూడా అయ్యారు కదా మీ ప్రభుత్వం. అదే చెప్తున్నాను కదా, వాళ్ళకు డబ్బు ఉన్నది, కులం ఉన్నది, నాకు డబ్బు లేదు. నేను ఒక పేదవాడిని, ఒక దళితుడిని, నేను ఎవరికి దాసవం కాలేదు, నేను స్వతంత్రంగా ఎదిగేవాడిని. వాస్తవానికి నేను ఎవరన్నా అంటే కేసీఆర్ మనిషిని అంటాం. నేను ఆయనతోటే ఉన్నాను, మరి ఆయన నన్ను గుర్తించలేదు. అది నా బాధ. ఇప్పుడు 2014 ఇచ్చారు కదా టికెట్. అరే 2014 తర్వాత వచ్చిన వాళ్ళకి కూడా అన్ని పోస్టులు ఇచ్చారుగా. మంత్రులు ఇచ్చారు, ఎమ్మెల్సీలు ఇచ్చారు, కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు. ఏం బొమ్మ రామతి కోటి ఇస్తే ఏమైంది? ఏమైనా కోట్లు సంపాదించిండా? పార్టీకి అమ్ముడు పోయిందా? అదే డబ్బు లేదు, డబ్బు లేదు. మా దగ్గర ఏమున్నదంటే ఈ మా వాళ్ళు కూడా మా సామాజిక వర్గం కూడా ఒక తాటి మీద లేరు. ఇప్పటికైనా ఒక తాటి మీదకి రావాలని కోరుకుంటున్నాం. వస్తేనే మా ఆత్మగౌరవం నిలబడుతుంది.
అది లేకపోవడం వల్ల మమ్మల్ని రాజకీయ నాయకులు కూడా వాడుకుంటున్నారు. అయితే ఇప్పుడు జరుగుతున్న టాక్ ఏంటంటే జనరల్గా మీ దృష్టికి వచ్చిన రాలేదు, పొంగులేటి శ్రీనివాస్ అనుచరులకు దూరం పెట్టిన పార్టీ అని అంటున్నారు. అంటే నేను పొంగులేటి అనుచరుడిగా ఈ మధ్యలో 3 సంవత్సరాలు ఆయనతో ఉన్నాము. టికెట్ ఆయన పార్టీలో ఉంటాడు. ఆయన కూడా కేటీఆర్ గారు కూడా వచ్చి వాళ్ళ ఇంట్లో టిఫిన్ చేశారు, లంచ్ చేశారు. అప్పుడు కూడా అన్నారు బాగానే ఉంటాడు కదా, ఈ పార్టీలో ఉంటాడు కాబట్టి ఆయనకి అటాచ్ అయినా దగ్గరగా. నేను పొంగులేటి గారితో మంచిగానే ఉన్నా, తుమ్మల నాగేశ్వరరావు గారితో మంచిగానే ఉన్నా. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు నేను ఇప్పుడున్న పువ్వాడ అజయ్ కుమార్ గారితో మంచిగానే ఉన్నా, నామా నాగేశ్వరరావు గారితో మంచిగానే ఉన్నా. ఇప్పుడున్న మా ఎంపీ మా జిల్లా అధ్యక్షుడు తాత మధు గారితో మంచిగానే ఉన్నా, వద్దిరాజు రవిచంద్ర గారితో మంచిగానే ఉన్నా, పల్లా రాజేశ్వర రెడ్డి గారితో. నేను ఎవరికి ద్రోహం చేసినో చెప్పానండి. వాళ్ళు ఎవరు ద్రోహం చేయలేదు, టికెట్ ఎందుకు వెళ్ళారు మరి? అంటే డబ్బు లేదు, అదొక్కటే అంతే. డబ్బు అవసరం లేదు, డబ్బుతో పని లేదు, గెలిచే గుర్రం కావాలంటారు మరి. అది ఇప్పుడు తేలుతుంది. అది ఆయనకు ఆ ప్రాంతంలో టికెట్ ఇచ్చారు కదా, ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయో తేల్చుకుంటాను. సిపిఎంలో ఉన్నటువంటి వ్యక్తి తర్వాత సిపిఎంకి జిల్లాకు ఉన్నటువంటి వ్యక్తి తర్వాత వైఎస్ఆర్సీపీకి వెళ్ళి జెడ్పీటీసీగా అది ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తికి తర్వాత మీ పార్టీలోకి రావడం, 2016లో రావటం, 2018లో మరి పోటీ చేయటం, అంతకుముందు మీరు పోటీ చేయటం, అంటే ఎందుకు మీకు దూరం పెరిగిండ్రు, వేరే వాళ్ళకి టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది? ఇప్పుడు అప్పుడు ఎంపీగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆయన సిపిఎంలో ఉన్నప్పుడు ఆయనతోటి తీసుకొని వైఎస్ఆర్ సిపి నుండి ఎమ్మెల్సీగా పోటీ చేయించి మళ్ళా టీఆర్ఎస్లోకి వచ్చినప్పుడు ఆయనకు ప్రామిస్ చేసి తీసుకొచ్చుకున్నాడు. అది మనకు తెలియదు. ఇంకోటి మనకు అటాచ్ కూడా లేరు. నేను ఇన్ఛార్జిగానే ఉన్నాను. నా పని నేను చేసుకుంటూనే ఉన్నాను. 70 గ్రామాలలో జెండా గద్దెలు నా స్వయంగా నేను అక్కడక్కడ వసూలు దాన్ని ఏమంటారు జోల బట్టి అడుగు పెట్టి ఆ జెండా గద్దెలు కట్టించినాయి. ఇంకా సజీవ సాక్ష్యాలు ఉన్నాయి, నా పేరు మీదే ఉంటాయి. 2008లో 2009లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా జోల పెట్టినాం, కూలి పనులు చేసినాం. ఇప్పుడు వచ్చి కోట్లు సంపాదించుకున్నారు. ఓకే, సంపాదించుకోండి, కానీ ఆత్మగౌరవాన్ని ఎందుకు చంపుతున్నారు? మమ్మల్ని ఎందుకు అవమానపరుస్తున్నారు? మమ్మల్ని ఒక ప్రోగ్రామ్ పిలవరు, మాది ఒక ఫోటో పెట్టినది, మమ్మల్ని ఎవరైనా పిలిచినా వాళ్ళని పిలిపించి తిట్టడం, ఇది ఎక్కడ న్యాయం? నా పార్టీలోకి వచ్చి అందరిది ఉన్నది కాబట్టే కదా. నామనాగేశ్వరరావు ఎంపీగా ఉన్నారు కదా. ఇప్పుడు నామనాగేశ్వరరావు గారు మొన్న ఒక సర్వే చేయించండి, ఎస్సీ మాది అనే ఒక కమ్యూనిటీకి అయితే బాగున్నదట, చేయించండి అంటే చేయించారు. నా పేరు పెట్టాలి కదా, నా పేరు పెట్టకుండా ఆయన కూడా ద్రోహం చేశాడు. ఎవరిదో పేరు పెట్టి తీసుకొచ్చి పేరు. మీ జిల్లాలో ఉద్యమకారులే కానొస్తలేరు నాకు పెద్దవాళ్ళు, ఎవరు ఉండరు. ఒకైనా ఉండే, ఆయన ఉమ్మడి జిల్లాలో కొత్తగూడెం జిల్లా అయిండు మన దిండిగల్ రాజేంద్ర గారు, ఆయన గ్రంథాలయ చైర్మన్ ఉన్నారు. పాపం ఆయన గది ఒకటే ఇచ్చారు, ఇంకా ఆయన కూడా ఏమి ఇవ్వలేదు. కాంగ్రెస్ కూడా వెళ్ళినాడు, గతంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన వ్యక్తి. అంటే చాలా మంది వెళ్ళిపోతున్నారు. మేమేందంటే ఈ జెండా తప్ప ఇంకో జెండా తెలియని వాళ్ళం. రేపు రెబల్గా పోటీ చేసినా ఇప్పుడు చేస్తున్నాను 100%. ఎన్ని అవంతరాలు అడ్డైనా, ఎందుకంటే నాకు 3 సార్లు ప్రామిస్ చేశారు. 2018లో చేశారు, అది ఇది ఇస్తామన్నారు. తర్వాత జడ్పీటీసీ ఎన్నికల్లో చేశారు, ఏది నెరవేరలేదు. పిల్లల దగ్గర తీసుకొని పోయినా, నా భార్యను తీసుకొని పోయినా, వాళ్ళ దగ్గర కూడా ప్రామిస్ చేశారు, ఏమి చేయలేదు. ఇంకా చేస్తారనే నమ్మకం లేదు. అయినా జెండాని కప్పుకొని, ఎందుకంటే ఈ జెండా తప్ప నాకు వేరే జెండా తెలియదు కాబట్టి. ప్రాంతం ఎమ్మెల్సీ మీ జిల్లా ప్రెసిడెంట్ ఉన్నాడు కదా తాతమాధు, సో ఆయన కూడా సిపిఐ భావజాలం ఉన్న వ్యక్తే కదా. అదే మరి ఆయన దగ్గరికి వెళ్ళారా? వెళ్తాను, అందరి దగ్గరికి వెళ్తున్నాం. అందరూ అంటారు మీరు కావాలంటే మీరు స్వయంగా అడగండి, బొమ్మెర రామమూర్తికి అన్యాయం జరిగిందా లేదా? జరగలేదని ఎవరన్నా చెప్పమనండి, అందరు జరిగిందంటారు. మరి పోస్ట్ రాదు. మీకు నిజంగా టీఆర్ఎస్ మీద ప్రేమ ఉందా? 100% ఉన్నది కాబట్టే ఇప్పటికీ కూడా కేసీఆర్ గారిని కానీ కేటీఆర్ గారిని కానీ నాకు అన్యాయం చేశారు చేయమంటున్నాం. కానీ అరే బండబూతులు తిట్టిన వాళ్ళని ఇప్పుడు హెలికాప్టర్లు ఎక్కించుకొని తిరుగుతున్నారు. మామూలు మేము ఎవరైనా ఒక మయూర్ సెంటర్లో ఒక అతను కేసీఆర్ని ఒక మాట అన్నందుకు కొట్టినాం, కొట్టి ఆయన తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పినాం. అగో గంత కేసీఆర్ గారి మీద గంత ప్రేమ ఉంటది, ఆయన మీద ఈగ వాళ్ళని ఇప్పటికీ కూడా. వాళ్ళు అదే కదా, ఆయన మీద మీరు ఈగని వాళ్ళని ఎవరు కూడా ఇప్పటికి కూడా మేము ఏ పార్టీలో ఉన్నా, ఈ పార్టీలో లేకున్నా, పక్క పోయి ఏదైనా పని చేసుకొని బతికినా కానీ కేసీఆర్ గారు అంతే ఒక దేవుణ్ణి నమ్ముకుంటాం. మనకు బాధలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, జ్వరం వస్తుంది, ఇంట్లో చచ్చిపోతున్నారు అని ఫోటో తీసి అయితే బయట పారేయం కదా. అట్లా నాకు కూడా కేసీఆర్ గారు ఒక దేవుడుగా మిగిలిపోతాడు. వాళ్ళ ఎందుకో ఇక మరి 2018లో మరి మీరు ఎందుకు కాముకున్నారు? అది చెప్పారు కదా, తీసుకొచ్చారు.
కేటీఆర్ గారు మాట్లాడారు, శ్రీనివాసరెడ్డి గారు సమక్షంలోనే ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు. ఆ రోజు పేపర్లో తిరిగి చూడండి, క్లియర్గా వచ్చినాయి. ఏది ఎమ్మెల్సీ లేదు, ఏది లేదు. ఎవడెవడో ఎక్కడెక్కడో వచ్చినోడు ఎమ్మెల్సీలు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు. పోయి అక్కడ పార్టీలు తిరిగి వచ్చి మళ్ళీ వస్తే మళ్ళీ ఎమ్మెల్సీలు అవుతున్నారు. అరే ఈ పార్టీకి పుట్టుకలో భాగస్తుని, ఈ పార్టీని నమ్ముకొని ఉన్నాను, ఎందుకు నన్ను ఇంత అన్యాయం చేయాలా అనేది నా ఆవేదన. మరి ఒకవేళ మీ పార్టీ ఇప్పుడు పిలవలేదు, రెబల్గా చేస్తారా? 100% ఆల్రెడీ పాంప్లెట్లు వచ్చినాయి, స్టిక్కర్లు వచ్చేస్తున్నాయి, వెహికల్స్ నా స్థాయిలో మాట్లాడుకున్నా. తిరిగినంత నా శక్తి మేరకు, నా దగ్గర డబ్బు లేదు, అలా నాకు వాళ్ళ నమ్మకం అదే, బొమ్మెర రామదేవి దగ్గర డబ్బు లేదు కాబట్టి ఏదో అట్లా పోతాడు, అలా వచ్చేది ఉండేది సచ్చేది ఉండదు అని అనుకుంటారు. కానీ బొమ్మెర రామ శక్తి ఏందో ఇప్పుడు చూపెడతా. మీ వెనక మళ్ళీ పొంగులేట ఉండు టీఆర్ఎస్ ఓడగొట్టాలని అంటే పొంగులేటి గారుతో నేను మాట్లాడలేదు, ఇక నాకు అవకాశం కూడా రాదు. ఎందుకంటే ఆయన గట్టిగా కాంగ్రెస్ని బలపరచాలని వెళ్ళారు. తర్వాత టీఆర్ఎస్ మీద చాలా కోపంగా ఉన్నాడు. కాబట్టి నేను టీఆర్ఎస్ రెబల్గానో లేదా టీఆర్ఎస్లో ఉండి నేను అడిగే అవకాశం కూడా లేదు. ఆయన నాకు అంత పెద్ద అటాచ్మెంట్ కూడా కాదు. ఎందుకంటే ఆయన వల్ల ఆయన తీసుకొచ్చిన కమల్ రాజు గారే కదా, ఆయన వల్లనే ఆయనకు ఎమ్మెల్యే టికెట్ వచ్చింది, ఆయన వల్లనే జడ్పీ చైర్మన్ అయిండు. ఇప్పుడు ఆయననే ఎల్లగొట్టిండు. కమల్ రాజు గారు పెంచిన పార్టీని సిపిఎం నాశనం చేసిండు, పెంచిన అన్నం పెట్టిన నాయకుడికి సున్నం పెట్టిండు, అక్కడ ఉన్న సామాజిక వర్గానికి తీవ్ర ద్రోహం చేసిండు. ఈ మూడు వర్గాల వాళ్ళకు తీవ్ర అన్యాయం చేసిన వాడు ఎట్లా గెలుస్తాడు చూద్దాం. రేపు 2018 నుంచి మరి 2023 వరకు మీరు ఎన్నిసార్లు కేసీఆర్ ఏమైనా కలిసారా? కలుస్తూనే ఉన్నాం. ఏమన్నా ధర్మదర్శనం నమస్కారం పెట్టినాం, ఎలా ఉన్నావా అని. భద్రాచలం వచ్చినప్పుడు కలిసినాం, హైదరాబాద్లో కలిసినాం, ఖమ్మం వచ్చినప్పుడు కలుస్తున్నాం. వెయిట్ అవుతుంది చేస్తాము అన్నారు. మరి ఈ ఎలక్షన్లో ఆయన టికెట్ ఇచ్చాడు, మిమ్మల్ని పిలవలేదా? ఎవరిని పిలవలేదు, నన్నైతే పిలవలేదు. ఇప్పుడు కూడా నాకు ఎవరు ఫోన్ చేయలేదు, జిల్లా వాళ్ళు చేయలేదు, రాష్ట్రం వాళ్ళు చేయలేదు, టికెట్ వచ్చినోడు చేయలేదు, మంత్రి చేయలేదు, జిల్లా అధ్యక్షుడు లేదనుకుంటారు. అంతే, ఉద్యమకారులు అవసరమే లేదనుకుంటున్నారుగా. పనికి రాదు వాళ్ళు, పనికి మాలిన వాళ్ళు అనుకుంటారు. మా శక్తి ఎంత చూపెడతాం. ఎంతమంది ఉన్నారు మీ నియోజకవర్గంలో? నియోజకవర్గంలో ఉద్యమకారులు తక్కువ ఉండొచ్చు, కానీ నా త్యాగం ఉన్నది అక్కడ, నా కష్టం ఉన్నది. నేను 15 ఏళ్ల నుంచి అక్కడ ఉన్నాను. నా అత్తగారి ఊరు, నేను అక్కడే ఉన్నాను. ఇంకా ఇద్దరికి అత్తగారు లేరు, తల్లిగారు లేరు అక్కడ. నా కుటుంబ సభ్యులు ఉన్నారు, నా వాళ్ళే 4-5 సర్పంచులు ఉన్నారు, నా రక్త సంబంధులు. కాబట్టి నాకు అవకాశం ఉన్నదంటే లేదు, వాళ్ళు ఏదో ఒక ఆలోచనతోటి వాళ్ళు ఆ టికెట్లు ఇస్తున్నారు. 3 సార్లు ఓడిపోయిన వారికి 4వ సార్లు ఎట్లా ఇస్తాను? 3 సార్లు గెలిచిన బట్టి విక్రమార్క నియోజకవర్గానికి పట్టించుకోడు. నీకు విద్యలో, వైద్యంలో, ఉపాధి రంగంలో, నియోజకవర్గంలో ఏ ఒక్క ఇంచ్ అయినా పెరిగిందా, ఎక్కడైనా అభివృద్ధి అయిందా? చర్చకు రమ్మనండి వాళ్ళిద్దరిని. ఆయన గెలిచిన 2009లో ప్రభుత్వం ఉంది అంతే, కానీ 2014, 2018లో ఆయన అడగడు. రేపు కూడా అంతే, రేపు బీఆర్ఎస్ పార్టీ వస్తుందని అందరూ అంటున్నారు. ఖచ్చితంగా వచ్చే అవకాశం మా దగ్గర, నేను పోటీదారుని కావచ్చు, కానీ మొత్తం రాష్ట్రం మొత్తం బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం కేసీఆర్ గారిని తప్ప అంత పెద్ద నాయకుడు ఏడలేరు అనేది ఉన్నది. నేను పార్టీ మీద కాదు, నేను నియోజకవర్గం మీదనే నా పోరాటం అంతే. నాకు పార్టీతో ఇప్పుడు నీకు టికెట్ ఉంది కేసీఆర్ కదా, మరి ఆయన మీద కోపం, ఆ పార్టీ మీద కోపం ఎందుకు లేదు? అంటే నాకు శక్తి ఉన్నది ఎక్కడ, ఆయన లేదనుకుంటుడు కదా కేసీఆర్ గారు. పెద్ద నాయకత్వం బొమ్మెర రామతోడు అది ఏం లేదనుకుంటారు కదా, నా శక్తి ఏందో చూపెడతా అంటున్నా. అంటే పార్టీని ఓడగొడితే పార్టీకి నా వల్ల ఓడిపోతాడా, ఒకవేళ గెలుస్తాడా? మీరు పోటీ చేసినప్పుడు మీరు ఓట్లు చీల్స్తారు కదా, ఏ ఓట్లు చీల్తాము, ఎట్లా గెలుతారు? ఒకవేళ గెలిచి అదే జెండా కేసీఆర్ జెండా, ఆయన బొమ్మే వేసుకున్నావు, ఇంకా ఆయనకు సంబంధించిన సిద్ధాంత కథ ప్రొఫెసర్ జయశంకర్ బొమ్మ వేసుకున్నావు, కండువ కూడా అది వేసుకున్నావు. మరి ఒకవేళ ఈ మధ్య ఈ నామినేషన్ ముందు మిమ్మల్ని పిలిచి ప్రాణం పోయిన నా నియోజకవర్గ ప్రజలు ఇప్పటికే 2018లో జడ్పీటీసీ ఎన్నికల్లో నేను వాళ్ళ నాయకత్వం మాట విన్నాను కాబట్టి వాళ్ళు నేనేదో అమ్ముడు పోయిననే ఒక ఆలోచనలో ఉన్నారు. ప్రాణం పోయినా అప్పుడు అమ్ముడు పోలేదు, ఇప్పుడు అమ్ముడు పోను, ప్రజల పక్షాన్నే ఉంటా, ఖచ్చితంగా నిలబడతా. ఎన్నైనా నాకు అప్పుడు 1460 ఓట్లు వచ్చినాయి. అంతకంటే ఎక్కువనే రాని, ఇంకా తక్కువైనా రాని, ఖచ్చితంగా నా శక్తి ఏందో. నన్ను ప్రేమిస్తున్నారు చాలా మంది, ఏడుస్తున్నారు గ్రామాలకు పోతే. నిజంగా వాళ్ళు వేస్తారు కదా ఓట్లు, డబ్బులు లేవకపోవచ్చు. బొమ్మెర రామూర్తి తెలుసు కదా, ఆయన త్యాగం తెలుసు కదా, ఆయన పోరాటం తెలుసు కదా. నేనున్నప్పుడు పార్టీ వచ్చిన వాళ్ళే ఇప్పుడున్న జడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, లేదా ఇప్పుడు ఉన్న వాళ్ళు మొత్తం పార్టీ అంతా నేనున్నప్పుడు వచ్చిన వాళ్ళే. ఇప్పుడు జడ్పీ చైర్మన్తో సహా, ఇప్పుడు క్యాండిడేట్తో సహా నేను పార్టీలకు ఆహ్వానించిన వాడినే కదా. వాళ్ళు పరిగెత్తారు, మీరు అక్కడే ఉన్నారు. నేను అదే
దగ్గర అప్పుడు అంతే ఉన్నా ఇప్పుడు ఇంతే 2001లో ఎంత ఉన్నానో అంతే ఉన్నా ప్రజలకు దగ్గరగా ఉన్నా. మీ నినాదం ఏంది ఒకవేళ ఈసారి నిలబడితే రెబల్గా? ఖచ్చితంగా వాళ్ళు ఇద్దరు ఒక ఆయన ఓడిపోతూనే ఉంటాడు, ఇంకో ఆయన గెలుస్తూనే ఉంటాడు. వీళ్ళిద్దరూ కూడా ఈ నియోజకవర్గానికి ఏమి చేయలేరు. జనరల్గా గవర్నమెంట్ ఇచ్చే పనులు అవి ఎవరున్నా వస్తాయి. ఇప్పుడు బట్టి విక్రమార్క గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, దళిత బంధు రాలేదా? ఒక మండలం అంతా వచ్చింది కదా, కేసీఆర్ ప్రకటించింది కదా, అది ఎమ్మెల్యే లేకుండా వచ్చినాయి కదా. రేపు కూడా ఏమవుతుంది? రేపు గవర్నమెంట్ మళ్ళీ వస్తుంది, ఎవరు ఎమ్మెల్యే అయినా కానీ వస్తాయి కదా. అదే బొమ్మెర రామూర్తి ఎమ్మెల్యే అయితే, మీరు గెలిచి అదే పార్టీకి వెళ్తారా? అదే బొమ్మెర రామూర్తి ఎమ్మెల్యే అయితే వీళ్ళంతా నాతో ఉద్యమం పనిచేసిన వాళ్ళు కాబట్టి, దగ్గర వాళ్ళు కాబట్టి, వాళ్ళ ఇళ్ళలోకి పోయి ఇంట్లోకి పోయి అడిగే హక్కు ఉన్నది కాబట్టి ఎక్కువ పనులు అవుతాయి. ఆ నియోజకవర్గం బాగుపడుతుంది. అది తెలుసు నా నియోజకవర్గం ప్రజలకు. ప్రతి ఒక్కరి దగ్గర ఏదైనా పని వస్తే డైరెక్ట్ పోయి పని చేపిస్తాడని ఒక పేరున్నది. మీరు ఎవరినైనా అడగండి. కాబట్టి ఆ మంచితనమే వాళ్ళ దగ్గర ఉన్న ఆ యొక్క కలుపుగోలు తనంతో ఖచ్చితంగా నిధులు ఎక్కువ తెస్తా. ఈ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల కంటే మధుర నియోజకవర్గాన్ని బార్డర్లో ఉంది, ఆంధ్ర బార్డర్లో ఉన్నది. అది ఒక గొప్ప మంచి ప్రాంతం. ఒక జమలాపురం కేశవరావు గారు, ఒక శీలం సిద్ధారెడ్డి గారు, ఒక నల్లమల గిరిప్రసాద్ గారు, ఒక షేకూరి కాసయ్య గారు, ఇలాంటి గొప్ప నాయకులు నడియాడిన గడ్డ, ఒక పవిత్రమైన గడ్డ, అది పోరాటాల గడ్డ. ఆ పోరాటాల గడ్డలో అంత మంచి ప్రజలున్న వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ఆ రైతుల్ని, ఆ మంచి ప్రజల్ని వీళ్ళు పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఒక మైన నిన్న ఇంటర్వ్యూ పెట్టాడు, నన్ను గెలిపి నీ మనిషిగా చూస్తాడంటాడు. అంటే గెలిపియకుంటే చూడరా ఇక మీ మనిషి కాదన్నట్ట. ఇప్పుడు దాకా 3 సార్లు ఓటు వేసిండ్రు, ఓడిపోయినవా గెలిచిన తర్వాత సంగతి. కాబట్టి గెలుస్తాడో మీ మనిషి, లేకపోతే నా పనులు నేను చేసుకుంటా, నేను బాగుపడతా. ఇది ఎక్కడిది అన్యాయం? ప్రజలకు ఓడినా గెలిచినా నేను మీతోటే ఉండా, మీతోటే సస్తా, మీతోటే అదే. అందరిని మోసం చేయటడే, ప్రజల్ని మోసం చేసుడే, పెంచిన పార్టీని మోసం చేసుడే, తెచ్చిన నాయకుడిని మోసం చేయడే. ఈయన అంతే. ఆయన అయితే అసలు పట్టించుకోడు. ఆయన పెద్ద దొర. బట్టి విక్రమార్క అంటే ఈ రాష్ట్రంలో దొర అనేటువంటి ఇక నేనే సీఎం అంటుంటాడు. చూద్దాం సీఎం ఎట్టగెళ్తాడో చూపెడతా కదా. ఇప్పుడు మండలాలకు వెళ్ళేసరికల్లా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కదా, సో ఏం చెప్తారు ప్రజలకు? మరి ఏ సమస్య అయినా పోరాడేవాడికి, యుద్ధం చేసేటోడికి కత్తియాల. ఇంట్లో పడుకొని ఉండేటోడికి కత్తిస్తే వాడు యుద్ధం చేయలేడు, పోరాడలేడు. కాబట్టి నాకు పోరాడే శక్తి ఉంది. నా శక్తి ఉందో మీకు తెలుసు. కాబట్టి మధుర నియోజక ప్రజల్లో అందరికీ, అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని పార్టీలలో ఉన్న పెద్దలందరికీ చేతులు జోడించి వేడుకుంటున్నాను. ఒక ఉద్యమకారునికి మద్దతు ఇవ్వండి, ఆశీర్వదించండి, గెలిపించండి. మీ బిడ్డగా నా ప్రాణం ఉన్నంత వరకు మీకోసమే పనిచేస్తా. ఖచ్చితంగా నియోజకవర్గాన్ని, మధుర నియోజకవర్గానికి ఈ రాష్ట్రంలోనే ప్రతి ఒక్కరిని తల ఎత్తుకునేటట్టు చేస్తుందని, తల దించుకొని నా ప్రాణం పోయినా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ బిడ్డగా ముందుకు వస్తున్నాను, ఆశీర్వదించండి అని కోరుతున్నాను. ఈ రాజులేని పోరాటం ఎప్పటిదాకా ఉంటుంది? మరి నేను గెలుచుడే కాదు, నా ప్రజలు గెలవాలి. అంటే ప్రజలు బాగుపడాలి, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా. అక్కడ వైద్య, విద్య, ఉపాధిలో ఏ ఇబ్బందులు రాకుండా ఆ నియోజకవర్గం వర్ధిల్లినప్పుడే అప్పుడు నేను గెలిచినట్టు లెక్క. కాబట్టి ఎవరో ఒకరు ఒక 2-3 ఇండ్లు కట్టుకోవడం, 20 ఎకరాలు పొలాలు కొనుక్కోవడం, ఇంకో ఆయన ఒక 100 ఎకరాలు పొలాలు కొనుక్కుంటే నియోజకవర్గం పెరిగినట్టు కాదు. నియోజకవర్గంలో ఆకలి బాధలు లేనప్పుడు, ఎలాంటి ఇబ్బందులు లేనప్పుడు, ఆత్మహత్యలు లేనప్పుడు, పేదవారు అనేటోళ్ళు లేనప్పుడే ఆ నియోజకవర్గం బాగుపడ్డట్టు. దానికోసం ప్రయత్నం చేస్తాను నా ప్రాణం పోయేంత వరకు. ఇది ఎట్టి పరిస్థితిలో నియోజకవర్గాన్ని వదిలేది లేదు. అందుకే నా పాంప్లెట్లో కూడా రాజీ లేని పోరాటం చేసి విజయం సాధిస్తాను. ఖచ్చితంగా అక్కడ ప్రజలు గెలిచేటట్టు నేను చేస్తాను. మనుషులు గెలుస్తూనే ఉంటారు, డబ్బున్నోడు గెలుస్తూనే ఉంటాడు, ఆ తర్వాత డబ్బు తీసుకున్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డబ్బు తీసుకొని ఓటేసినప్పుడు మనం మళ్ళీ మీ పని చేసేటప్పుడు డబ్బు తీసుకొనే పని చేస్తాడు. కాబట్టి మీరు డబ్బు తీసుకోవడం మానేస్తే అప్పుడు గెలిచినోడు మీకోసం ప్రాణం పెట్టి, అందుకే మానవత్వం ఉన్నోనికి ఓటేయండి. మీ ప్రాణం వాళ్ళ ప్రాణం అడ్డు పెట్టైనా మీకు పని చేసి పెడతారనేది నా సిద్ధాంతం. 2 పర్యాయాలు ప్రతిపక్షానికే ఇచ్చారు మరి మీ నియోజకవర్గం ప్రజలు, ఎట్లా చూడాలి? అంటే ఇప్పుడు ఈడ ఏంటంటే పిల్లి గుడ్డిదైతే ఎలక ఏదో చెక్కలు గింతలు పెడుతుంది అనేది ఒక ఉన్నది. అక్కడ ఇప్పుడు 2 సార్లు పోటీ చేసినోడు అట్లా ఉన్నాడు కాబట్టి అదే శాతగానోడైనా కానీ గెలిచిపోతున్నాడు. అందుకని నాకు ఇవ్వమని అంటున్నా. నాకు అన్ని రకాల నా సామాజిక వర్గం ఉన్నది, ఉద్యమకారులు ఉన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు, అన్ని కులాలలో ఉన్న వాళ్ళు ఉన్నారు. అరే బొమ్మర రామూర్తికి అన్యాయం జరిగింది అంటున్నారు.
మరి మీరే చెప్తున్నారు మీ అన్ని మీ వేదికల మీద వీరుడు సూర్యుడు అని పోయిడారు, మరి ఎందుకో టికెట్ ఇవ్వడం లేదు? నేను చేసిన పాపం ఏందో చెప్పాలి కదా, గదే అడుగుతున్నా. ఇప్పటికైనా మించిపోయలేదు, బీఫామ్ రద్దు చేయండి, నాకు ఇవ్వండి, నేను గెలిచి వస్తాను, బట్టి విక్రమార్కుని మట్టి గర్పిస్తాను, అక్కడ నాకు అంత శక్తి ఏర్పడ్డది అని కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, మా జిల్లా నాయకులకు తెలుసు. మా జిల్లా నాయకులకు చెప్తే వాళ్ళ ఎవరికి నేను భజన చేయలేదు కదా. అంటే నేను అందరినీ కలుసుకున్న, అందరికీ నమస్కారం పెట్టిన, అట్లా ఉండకూడదట. ఒక్క నాయకుడినే బట్టి అరే వీళ్ళంతా ఈ పార్టీనే చచ్చారు కదా, ఈ పార్టీలో ఉన్నప్పుడు అందరి దగ్గరికి పోవచ్చు కదా. అంటే మీ పార్టీ కుమ్ములాటలో నీ పరిస్థితి అది 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 నాకు వంట పట్టలే. ఈ బూర్జో రాజకీయాలు నాకు వంట పట్టలేదు. ఎందుకంటే నేను పార్టీ అంటే అందరూ, అది ఎంపీ కానీ, మంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ, జిల్లా అధ్యక్షుడు కానీ ఎవరైనా మన పార్టీ మనిషే కదా. కేసీఆర్ పెడితేనే వచ్చారు కదా, కేసీఆర్ ముఖం చూడాలి కదా, వీళ్ళ ముఖాలు కాదు కదా అని అందరి దగ్గర పోతే అది నేను అంటరాని వాడిని అయినా, అందరికీ దూరం అయినా. సో ఇప్పటి వరకు మరి పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా ఒక వ్యక్తే గెలుస్తున్నాడు నియోజకవర్గంలో, మీ ఖమ్మం, ఉమ్మడి ఖమ్మంలో. మరి ఈసారి ఇట్లా ఉండబోతుంది. పెద్ద పెద్ద బలమైన నాయకులేమో పార్టీ మారారు. మరి పార్టీ మారినరు కానీ కేసీఆర్ గారు తీసుకున్న గొప్ప అభివృద్ధి సంక్షేమ పథకాలు వాస్తవానికి రేపు బీఆర్ఎస్ ఒక మధుర నియోజకవర్గమే నాలాంటి నిలబడితే ఏమి ఇబ్బంది అవుతుందేమో తెలియదు, కానీ మిగతా పనుల్లో కేసీఆర్ గారు తీసుకుంటున్న గొప్ప అభివృద్ధి సంక్షేమ పథకాలు, అక్కడున్న నాయకులు చేస్తున్న కార్యక్రమాలు ఖచ్చితంగా మళ్ళా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అంటే కేసీఆర్ గారే మాకు అక్కడ ఎవరిని పెట్టినా ఆ జిల్లాలో అక్కడ వ్యక్తులు గారు కేసీఆర్ గారి మొహం చూసే ఓటేస్తారు. కాబట్టి దానికి తోడు నేనేమడినా అంటే నా నియోజకవర్గంలో కేసీఆర్ గారి చరిష్మా, అలాగే నాకు సామాజిక వర్గం, నా కష్టం, ఈ మూడు యాడ్ అవుతాయి, నేను గెలిచి వస్తా అంటున్నా. ఇదే నేనేం మీ యొక్క నియోజకవర్గంలో ఇబ్బంది ఉంది, మిగతా 9 ఉమ్మడి 9లో 9కి 9 ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, అవకాశం కూడా ఉన్నది. ఓకే, చివరగా తెలివైన ఓటర్కి ఏం చెప్తారు? మీ మధుర వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. అంటే నేను అదే చెప్తున్నాను, వాళ్ళిద్దరిని 15 సంవత్సరాల నుండి చూశారు, ఓట్లు వేశారు, గెలిచినోడు గెలిచాడు, ఓడినోడు ఓడాడు. కానీ నియోజకవర్గానికి అనుకున్న అభివృద్ధి చేయలేదు, తెచ్చే దమ్ము లేదు. ఒక అతను గెలిచినోడో పోయే అవకాశం లేదు, ఆయన పోలేడు, ఈయన తేలేడు. కాబట్టి వీళ్ళిద్దరిని కాదని, వీళ్ళిద్దరిని ఆల్రెడీ చూశారు. కాబట్టి ఒక్కసారి ఉద్యమకారుని మీకోసం ఉద్యమం చేసిన నేను చేయడం వల్లనే అక్కడ కొన్ని సంస్థలు ఏర్పడ్డాయి. సబ్జెక్టు ఉన్నది అంటే నా వల్లనే ఉన్నది. ఇప్పుడు 100 పడకల ఆసుపత్రి వచ్చి మొన్న మాట్లాడుతాడు, ఎవరు అప్లికేషన్ కూడా ఇవ్వలేదని ఒక మహానుభావుడు మాట్లాడుతాడు. అయ్యా ఒకసారి పేపర్లు తిరిగేసుకోండి, 4 వైద్య ఆరోగ్య శాఖ మంత్రులకు నేను స్వయంగా కలిసి ఇక్కడ 100 పడకల ఆసుపత్రి కావాలని ఇచ్చాను, రికార్డెడ్. దాన్ని కూడా వాళ్ళు తప్పుపట్టి ఏదో మేము చేసినామని అంటే అది చాలా దుర్మార్గం. కానీ ప్రజలకు తెలుసు బొమ్మెర రామ్మూర్తి ఏం పోరాటం చేస్తాడు, చేస్తే వచ్చింది. కాబట్టి ఈ ఒక్కసారి వాళ్ళిద్దరిని కాదని, బొమ్మెర రామ్మూర్తి ఒక ఉద్యమకారుణ్ణి, నిజాయితీగా నిక్కచ్చిగా నికార్సైన ఒక ఉద్యమకారునికి ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా మీకు పాలేరుగా పనిచేస్తా, మీతోటే ఉంటా, మీతోటే మరణిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి మరి 2023 ఎలక్షన్ ముచ్చులో ఈరోజు మరి ఉద్యమకారుడు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే మంచి పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వ్యక్తి. సో అందరు కేసీఆర్తో పాటు కుటుంబ ఫ్యామిలీ కూడా అందరూ తెలిసినటువంటి వ్యక్తి. 2001 నుంచి మరి పార్టీ ఫౌండర్గా, పార్టీ జెండా మోసి, పార్టీ ఆఫీసులో కలరేసి మరి ఎంతో వన్య తెచ్చినటువంటి వ్యక్తి. మరి 2014లో టికెట్ ఇచ్చి 2018లో ఎందుకు ఇవ్వలేదు? కేసీఆర్ గారు నేను ఏం ద్రోహం చేశాను, పార్టీకి ఏం ద్రోహం చేశాను, అన్ని అందరు నాయకులు నేను మంచిగా ఉండడమే నేను చేసినటువంటి పాపమా. ఖచ్చితంగా కూడా ఈ ఇచ్చినటువంటి నామినేషన్ల వరకు కూడా నన్ను పిలిచి నాకు ఇచ్చినట్టయితే ఖచ్చితంగా పార్టీని గెలిపిస్తాను. కేసీఆర్ చర్మిస్తతో పాటు ఉద్యమకారునిగా నా సామాజిక వర్గం ప్లస్ అయ్యి అక్కడ గెలిచే అవకాశం ఉంది. కేసీఆర్ గారు మళ్ళీ సీఎం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలే కాకుండా పార్టీ రెబల్గా ఉంటాను, నాకు పిలవకపోతే ఖచ్చితంగా కూడా నేను గెలుస్తానని కూడా మరి బొమ్మెర రామ్మూర్తి గారు చెప్పినటువంటి విషయాలు చూస్తుండే వీతండి. సో లక్ష్యం సమాజ హితం. నమస్తే.